మీరు త్యాగం చేస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా తెలంగాణ కోసం అని చెప్పి మీ వ్యక్తిత్వాలను చంపుకునే ప్రయత్నం చెయ్యొద్దు. మిమ్మల్ని కాపాడుకునే మీరు కేసీఆర్ ని కాపాడుతురేమో, మేము ఇన్నన్నని ప్రకాష్ ని కాపాడుకోవడానికి నేను లైన్ లోకి వచ్చిన. మీరు తప్పుగా చెప్తున్నారు. గొప్ప వ్యక్తులు శ్రీనివాస్ గారు దేవేందర్ గౌడ్ దగ్గర పోయింది కూడా 9 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయి వాళ్ళు కాలర్లు ఎగరేస్తా ఉంటే ఇంకొక శక్తిని జోడించుదామని చెప్పి టీడీపీ నుంచి ఆయన తీసుకొచ్చి ఒక బీసీ నాయకుడు కదా, ఒక మంచి పేరున్న నాయకుడు అని తీసుకురావడానికి పోయినా తప్ప ఆయన ఈయన పోటీగా పెడదామని పోలేదు. ఎప్పుడైనా తెలంగాణ దేవేందర్ గౌడ్ సపోర్ట్ చేసి ఉంటే ఆయన ఉండునేమో. దేవేందర్ గౌడ్ చిరంజీవి సంఘాన్ని ఎక్కాడు కదా. చిరంజీవి ఒక్క నిమిషం, చరిత్ర మర్చిపోతే ఎట్లా శ్రీనివాస్? చరిత్ర మర్చిపోవద్దు. ఆయన చిరంజీవి సామాజిక తెలంగాణ అంటే మనం కలుపుకుందామనంటే సామాజిక తెలంగాణ అనకపోయినా కూడా పోయి చిరంజీవి సంఖ్యను ఎక్కిండు. ఎట్లుంటాం? సమైక్యాంధ్ర నాయకులతో కలిసిపోయేటంతో మేము ఉంటామా? నేను ఎందుకు వచ్చినా బయటికి? మీరు అన్నట్టు తప్పు. నేను రాగానే కేసీఆర్ సంఖ్యను ఎక్కలేదు, ఆ పార్టీ మెంబర్షిప్ కూడా తీసుకోలే. తీర్మానం అన్న ఒక విషయం చెప్తా వినండి. బార్ అసోసియేషన్లలో లాయర్లని ఉద్యమాలకు దించడానికి మేడ్చల్ కోర్టులో చక్రపాణి ప్రెసిడెంట్ గా ఉంటే పోయి బతలాడి కాలు మొక్కి మా సురేందర్ అన్న ఆ రోజు సురేందర్ రెడ్డి గారు మాకు గురువు కాబట్టి ఆయన నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి చక్రపాణి బార్ అసోసియేషన్ లెటర్ ఇస్తే మేము పోయి బార్ అసోసియేషన్ లెటర్ ఫస్ట్ ఇచ్చినాం. ఇక్కడ చర్చ పెట్టింది అంతా కూడా మన ఉద్యమకారులతోనే. వేరే ఉద్యమకారులు అవుట్ సైడర్స్ ఎవరు లేరు, బీటీ బ్యాచ్ ఎవరు లేరు, బంగారు తెలంగాణ బ్యాచ్ ఎవరు లేరు, ఇన్క్లూడింగ్ మీ జర్నలిస్ట్ గా మీకు తెలుసు ఢిల్లీలో నేను కూడా నిజంగా ధన్యవాదాలు. నేను చెప్తున్నా అంటే నేను చెప్పేది బీటీ బ్యాచ్ కాదు. అల్టిమేట్ గా ఏంటంటే బంగారు తెలంగాణ కాకుండా ఉద్యమ తెలంగాణ ఆకాంక్షలు పూర్తిగా నెరవేరలేదన్నది కరెక్ట్ కాదు. ఇప్పుడు గమ్యాన్ని ముద్దాడింది కదా, గమ్యాన్ని ముద్దాడడానికి టీఆర్ఎస్ పార్టీ కారణమైంది. ఇంతకుముందు గాదెన్నయ్య గారు చెప్పినట్టు 1969, 96 చాలా ఉద్యమాలు జరిగాయి. కానీ సో ఇప్పుడు ఆ పార్టీ ఇటువంటి క్రైసిస్ లో ఉంది కాబట్టి ఆ క్రైసిస్ లో ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అన్నది ఒక లక్ష్యం కానీ లేకపోతే ఒక బ్లూ ప్రింట్ గానీ చూపించాలి బీఆర్ఎస్ కార్యకర్తలకి. డెఫినెట్ గా భరత్ గారు, మరి ఏం చేద్దాం? ప్రజలేమో టీఆర్ఎస్ పార్టీ వద్దు, జీరో ఇయ్యబట్టే. ఎమ్మెల్సీ ఎన్నికలలోనేమో వీళ్ళు పోటీ చేయకపోయా, అస్తిత్వం నిలబెట్టాలి కదా. ఎన్నోట్లు పడ్డా కానీ పోటీ చేయాలి కదా. టీచర్స్ దగ్గర పోటీ చేయకపోతే, గ్రాడ్యుయేషన్ ఎన్నికలలో ఎమ్మెల్సీలలో పోటీ చేయకపోతే మరి ఏడా అస్తిత్వం నిలబెడుతురని అంటే కేసీఆర్ కేసీఆర్ 2009 జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా పోటీ వెళ్ళినా గుర్తుంది. అదే పోటీ చేయకపోవడం ఇప్పుడే కాదు, అధికారంలో ఉన్నప్పుడు 2018 ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గెలిచిన దానిలో కూడా అఫీషియల్ గా అభ్యర్థి పెట్టలే. ఇంకో ప్రాంతీయ కావాలన్నా ఉన్న పార్టీలలో కన్ఫర్మ్ గా గెలుపు లేకపోతే పెట్టరు. అంతే కదా, కన్ఫర్మ్ గా గెలిచే లేకపోతే పెట్టరు. ఇప్పుడు ఎవరు రాజకీయ లక్ష్యాల కోసం వాళ్ళు పనిచేస్తారు భరత్ గారు. కానీ తెలంగాణ అస్తిత్వం విషయంలో ఏం జరుగుతుంది అనే దాని మీద వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళి కూడా వాళ్ళు చెప్పొచ్చు. ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీ వాళ్ళ చంద్రబాబు నాయుడుకు పచ్చ జెండా ఊపుతా ఉన్నది, తెలంగాణకు అది నష్టము. దాని మీద వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంటది. కానీ నేను అది చేసినా, నేను ఇది చేసినా మన కథలు కాదు. తెలంగాణనే అన్నా, మా తెలంగాణ ఏర్పడ్డా కూడా దేశం కోసం ఏం మాట్లాడొద్దా మనం? చాలా ఇన్న మాట్లాడొద్దు, ప్రకాశన్న మాట్లాడొద్దు, మనం దేశం కోసం ఏం చేయాలి? నేను అనేది శ్రీనివాస్ గారు, మనందరం కూడా కష్టపడ్డాము, త్యాగం చేసినాము. మీరు లాస్ట్ మినిట్ లో పోయినా కూడా మా లోపల మనిషి మీరు 20 ఏళ్ళు త్యాగం చేసిన వాళ్ళ అనుమానం మాకేం లేదు, 25 ఏళ్ళు. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడున్న సమస్యలు ఏంది, తెలంగాణకు వచ్చిన ఇబ్బందులు ఏంది, దానిలో ఏ పార్టీ స్టాండ్ ఏంది, మనం ఎట్లా దీన్ని సాధించుకుందాం, మనం ఒక సమన్వయంతో మీరు మీ పార్టీలో తెలంగాణ కాజ్ కోసం పనిచేయాలని మేము ఇండిపెండెంట్ ఉన్నా లేకుంటే ఇన్న ప్రకాశ్ అన్న పిలిస్తే రానోళ్ళు ఎవరు? నాన్ పొలిటికల్ పిలవండి, మాట్లాడదాం. తెలంగాణ కోసం చేయాల్సిందే, దేశం కోసం నిలబడాలి.